పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ జనసేన సభకు ముస్తాబైంది. రేపటి పార్టీ ఆవిర్భావ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 1600 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేశామంటున్న ఎస్పీ బిందు మాధవ్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అయితే పూర్తి స్థాయి పటిష్టమైన బందోబస్తుని ఇచ్చారంటూ కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్పీ అంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? రేపు మధ్యాహ్నం చిత్రాడ గార్డెన్స్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగే జనసేన ఆవిర్భావ సభకి అన్ని రకమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రాపర్గా రూట్లో కానీ డైవర్షన్స్ కూడా ముందు నుంచే ఇవ్వడం జరిగింది. వెన్యూలో కానీ రూట్లో కానీ అన్ని చోట్ల సరిపడా మెన్ని డిప్లాయ్ చేశాము. అట్లనే ఇవాళ నుంచే ఒకసారి డైవర్షన్స్ ట్రైల్ రన్ కూడా పెట్టడం జరిగింది. సో రేపటి నుంచి అచ్చంపేట జంక్షన్ నుంచి టువర్డ్స్ వెన్యూ కానీ, కత్తిపూడి జంక్షన్ నుంచి టువర్డ్స్ వెన్యూ కానీ హెవీ వెహికల్స్ అలౌడ్ కాదు. ఏవైనా లారీలు కానీ బస్సులు కానీ జనరల్ ప్రజల మూమెంట్ అక్కడి నుంచి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ రెండు జంక్షన్స్ నుంచి టువర్డ్స్ ద వెన్యూ వచ్చే వెహికల్స్ కేవలం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వెహికల్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ ఈ డైవర్షన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నాము. అట్లనే డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీసీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. గ్యాలరీస్ అన్నింటిలోనూ డ్రోన్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నాము క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం, వాళ్ళందరినీ మానిటర్ చేయడం కోసం. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం డ్యూటీలో? రేపు ఓవర్ 1500 పోలీస్ పర్సనల్తో పూర్తిగా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా జరిగింది సార్ బందోబస్తు? యాజ్ పర్ స్కేల్ డిప్యూటీ సీఎం సార్కి ఏమేమైతే అరేంజ్మెంట్స్ చేయాలో అన్నీ చేయడం జరిగింది. కాన్వాయ్లో రోప్ పార్టీస్ కానీ రూట్ క్లియర్ చేసుకోవడం కానీ బీడీ టీమ్స్ కానీ అన్ని డిప్లాయ్ చేశాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 77 సీసీ కెమెరాలతో పాటు 14 డ్రోన్ కెమెరాలు కూడా ప్రత్యేకంగా ఈ ఆవిర్భావ సభకి సంబంధించి సెక్యూరిటీ పర్పస్ వాడుతున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా 1600 మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం అంతా కూడా ఇప్పటికే చిత్రాడ గ్రామంలో ఇప్పటికే ఈ సభా ప్రాంగణాన్ని అంతా కూడా టేక్ ఓవర్ చేస్తున్నట్లు కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్